జూలై 22, 2026. ఈరోజు దేవుని వాగ్దానము. ప్రైజ్ ద లార్డ్. యోహాను 14:14. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. జాన్ 14:14. ఇఫ్ యూ షల్ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్. యెహోవా నామము బలమైన దుర్గము, అందులో నివసించువారు సురక్షితముగా జీవించెదరు. ఆయన పిల్లలకు మనము మన కుటుంబము క్షేమముగా, అపాయము లేకుండా, ఎటువంటి ఆపదలు రాకుండా ఉండాలంటే ఆయన నామములో జీవించినట్లయితే మనము క్షేమముగా ఉండేదము. ఈ లోకంలో మనం చాలా సాధించాలని అనుకుంటాం కదా. ఏదైనా సాధించాలని అనుకుంటే ఈ లోక మనుషుల వల్ల కానీ, లేదంటే మరి ఒక మార్గం వల్ల కానీ అది మనకి సాధ్యం కాదు. మనం ఏదైనా సాధించాలి అని అనుకుంటే ఖచ్చితంగా అది యేసుని నామం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కనుక మనకి ఏదైనా అవసరం ఉన్నట్లయితే, ఉద్యోగమా, లేదంటే పిల్లలు పుట్టాలన్నా, ఆర్థిక ఇబ్బందుల, ఇల్లు కట్టుకోవాలన్నా, కుటుంబ కలహాలు పోవాలన్నా, లేదంటే మనకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలన్నా, సంతోషంగా జీవించాలన్నా, ఏదైనాను ఆయన నామం పేరట అడిగితే మనకి సమస్తము అనుగ్రహింపబడును. ఆమేన్. ఈరోజు ప్రార్థనా అంశం. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలాగా ఆసక్తి గలవారు ప్రార్థించమనవి. కుటుంబాన్ని పోషించే శక్తి వారికి కలుగునుగాక. ఆమేన్. మీ ప్రార్థనా అవసరతలు కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు. కామెంట్ ఇఫ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జీసస్ బ్లెస్ యూ.